బ్లాగ్. ఈ రోజు అయితే మనం రాజరాజేశ్వరి షెడ్కి అయితే వచ్చాం. ఆపు ఆగు చెప్తున్నాగా. ఇప్పుడు మా ఊడు కూడా వస్తున్నాడు ఇక వీడియోలో. మా ఊడు కూడా ఉంది, మా ఊడితో కూడా పిచ్చి పిచ్చి వెళ్ళిపోతాయి ఇక వీడియోస్ అన్ని చూస్తా ఉండండి. ప్రజెంట్ అయితే రాజరాజేశ్వరి షెడ్కి అయితే వచ్చాం. మా ఊడు సిగ్గుపడుతున్నాడు కొంచెం, ఫస్ట్ టైం కదా ఫేస్ రివ్యూ ఇవ్వడం. సో లోపల గణపతులు ఎలా ఉన్నాయో మా మాయ నేను ఇద్దరం కలిసి చూసి చెప్తాం అనమాట. లోపలికైతే వెళ్దాం ఇంకా. మాయా, సో ఫస్ట్ రాగానే యూనిక్ మోడల్ మాయా ఎలా ఉంది ఇది? మోడల్ అయితే చాలా బాగుంది. కళ్ళు బాగా ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వినాయకుడిని. ఇక్కడ మనకి నామం చూసినట్లయితే త్రిశూలం టైప్ లో పైన ఫ్లవర్ అయితే ఇచ్చారు. ఇక్కడ పైన మనకి తిలకం పెడతారు కదా, వేరే తిలకం అలాగా. ఒకసారి ఓవరాల్ చూసుకుని ఇటువైపు ఏమన్నా కృష్ణుడు, అటువైపు ఏమన్నా రాధా. మనకి ఇక్కడ లడ్డు లడ్డు చేయించారు, ఆశీర్వాదం ఇస్తున్నట్టు చెయ్యం. బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓకే సెట్. ఇదొక మోడల్ అన్నమాట. ఇది ఎన్ని ఫీట్లు ఉండిద్ది? ఈజీగా 9 feet ఉండిద్ది. మా మంగళగిరి కాయస్ ఇల్లంతా పవన్ సెల్ పాయింట్. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం కలిపి 9 feet ఉంటుంది మాయా బొమ్మ అయితే. బ్యాక్గ్రౌండ్ కూడా మంచి యూనిక్ కలర్స్ ఇచ్చారు చూడు. కలర్స్ సూపర్ ఉన్నాయి. మంచి కలర్ కానీ ఏదైనా అదిరిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక మోడల్ నుంచున్నట్లుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటేపు ఏమన్నా ఇద్దరు మోషిక్ మహారాజులు అయితే ఉన్నారు. ఒకళ్ళు ఏమన్నా సన్నాయి వాయిస్తున్నారు, ఇంకొకళ్ళు ఏమన్నా డమరుగం వాయిస్తున్నారు కింద. మన వినాయకుడు అయితే మటుకి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. మీరు అక్కడ బొట్టు చూసుకోవచ్చు, వెనకమాల బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, కళ్ళు చూసుకోవచ్చు. కళ్ళు హైలైట్ అబ్బా. వినాయకుడికి అయితే చెవులు అయితే చాలా పెద్ద పెద్ద వచ్చాయి, బాగా గీశారు చెవులు అయితే. ఫినిషింగ్ బాగుంది. మెయిన్ ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి కలర్స్ సేమ్ మోడల్, కాకపోతే సేమ్ మోడల్, పంచి కలర్ వేరు, డిఫరెంట్. ఇక్కడ బొట్టు వేరేది ఇచ్చాయి. ఇక్కడ మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా వచ్చేసి 9 feet. సేమ్ అది ఇందాక చూసిన మోడల్ సేమ్ అదే, ఏ మార్పులే. కాకపోతే ఇక్కడ కొంచెం బొట్టు ఒకటి డిఫరెన్స్ ఇచ్చారు అంతే. కళ్ళు ఐస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి మాయా అంటావు అంతే. సో ఇది కూడా 9 feet. ప్రైజెస్ ఏం చెప్పలేదు మనకి. ఇది వచ్చేసి 6 feet ఉండిద్ది. ఇది 6 feet గణపతి. ఇటు పక్కన ఏమన్నా, ఇటు పక్కన శివుడు, మనకట్టు పక్కన పార్వతీదేవి. మన వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు మంచిగా, సిట్టింగ్ పొజిషన్. దర్బారు బ్యాక్ సైడ్ గద కూడా వచ్చింది. ఇక్కడ చెయ్యి గదలో కర్ర పెట్టాలన్నమాట. సో ఇది కూడా కొంచెం బాగుంది లుక్. శివుడికి ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది. సేమ్ ఇదే గణపతి ఇంకొకటి అనమాట. దీంట్లో బ్లాక్ కలర్ శివుడు వచ్చాడు. కలర్స్ కూడా కొంచెం చేంజ్ అయినాయి. సో ఇది వచ్చేసి 6 feet. ప్రైస్ నాకు తెలిసి ఒక 40,000 ఉండిద్దేమో అనుకుంటున్నాను. అంతే 25 అలా. ఇది ఇంకొక మోడల్. ఇది ఇంకో మోడల్ మనకు ఓన్లీ వినాయకుడు కూర్చొని, బొజ్జ వినాయకుడు, చాలా బాగుంది. ఇదైతే సిట్టింగ్ పొజిషన్. చెవులు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. చెవులు వచ్చేసి పింక్ లోపల ఇచ్చారు, బొట్టు కూడా బాగా ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ మంచి ఒక రౌండ్ సర్కిల్ ఆర్చ్ వచ్చింది, డిజైన్. ఇది కూడా 6 feet ఉంటుంది గణపతి. సో పంచ కలర్ కూడా కొంచెం అద్భుతంగా ఉంది. ఇంకా దీనికి కొంచెం కలర్లు వేయాలి ఇక్కడ, కొంచెం ఫినిషింగ్ ఇవ్వాలి ఇంకా దీనికి. సో ఇది కూడా వచ్చేసి నాకు తెలిసి 20-25 చెప్తారు ఎంప్లాయీ. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడు 9.5-10 feet ఉండేది. ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా ఇటు మూషిక్ మహారాజు వచ్చాడు డమరకం వాయిస్తూ. ఇటు పక్క వచ్చేసి ఇంకో మూషిక్ మహారాజు సన్నాయి వాయిస్తున్నాడు. సో గణపతి సిట్టింగ్ పొజిషన్ చాలా హెవీ, భారీగా కనిపిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ బాగున్నాయి. కొంచెం ఇక్కడైతే కొంచెం ఫినిషింగ్ అయితే ఇవ్వాలి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వాలి. సో వీటిలో మెయిన్ ఐస్ కొంచెం డిఫరెంట్గా లుకీగా ఉన్నాయి అన్నమాట చూడటానికి. బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం బాగుంది. కలర్స్ మల్టీ కలర్స్తో రెయిన్బో లాగా చూసుకోవచ్చు. కొంచెం జూమ్ చేస్తా మాయా. నెక్స్ట్ పక్కన కూడా సేమ్ అదే గణపతి, కాకపోతే మనకి ఇక్కడ పంచకాలరావు అనేది కొంచెం మారిందంటే
మంచి బ్యాక్గ్రౌండ్ కలర్, కూడా మారింది. బ్యాక్గ్రౌండ్ కలర్ మారింది, అటు ఇటు మోస్కిటో కలర్ కూడా మారింది. సో అది ఇది ఫస్ట్ చూసిన మోడల్ సేమ్ సేమ్ కలర్ వేరు, బ్యాక్గ్రౌండ్ కూడా కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మారే. కొంచెం రాధాదేవి కలర్ మారింది. అటు సైడ్ ఇంకో గణపతి ఉంది, అది చూద్దాం. ఇది చెప్పు మాయా, దీని గురించి చెప్పు. ఇదైతే మనకి రథం, 2 నందిలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ రథం చూసుకోవచ్చు మీరు వెనకమాల. ఇటు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసరికి నెమలి, మొత్తం నెమలి పెంచాలు వచ్చాయి. ఇక్కడ మనకి అర్ధనాగేశ్వరుడు, మనకి మన గణపయ్య అయితే నీట్ గా కుర్చీలో కూర్చొని ఉన్నాడు, రథం మీద కూర్చొని ఉన్నాడు, సిట్టింగ్ పొజిషన్. ఇది వచ్చేసి 11 feet ఉంటుంది కదా మాయా, 11 feet, 10.5 11 feet అయితే ఉంటుంది. ఇదైతే బాగుంది. కొంచెం సేమ్ అదే కొంచెం చేంజ్ అన్నమాట. నంది కలర్ కొంచెం చేంజ్ అయింది, అర్ధనాగేశ్వరుడి కలర్ కొంచెం చేంజ్ అయింది. అలా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి నెమలి చూడండి డిఫరెన్స్ కలర్స్ లో ఇచ్చారు. ఇక్కడ రెయిన్బో కలర్స్ మొత్తం, రెయిన్బో ఇద్దరికి ఒకేసారి వచ్చింది. సో ఇది అన్నమాట. నెక్స్ట్ ఇంకా చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. సేమ్ ఇది కూడా అంతే, కొంచెం కలర్ మార్పు. ఐస్ చాలా అట్రాక్షన్ ఉంది. ఇక్కడ స్వామివారి కానీ, ఇక్కడ శివుడి కానీ, అర్ధనారీశ్వరి. సో చాలా మందికి నచ్చే మోడల్ అన్నమాట. ఇంకొకటి ఇది చూసాం. సో అటుపక్క ఇంకో గణపతి ఉంది, అది కూడా చూద్దాం. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. బయట బడా గణపతులు ఉన్నాయి, చాలా మంది బుకింగ్ కూడా చేసేసుకున్నారు. చూసుకోవచ్చు విగ్రహాల మీద రాసేసి ఉన్నాయి అనమాట. చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంది మోడల్. కింద నంది మీద కూర్చొని మన వినాయకుడు అయితే నీట్ గా ఉన్నాడు. ఇటు పక్కన మనకి రాముడు, ఇటు పక్కన సీతమ్మ వారి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు. ఇది ఇప్పుడే జస్ట్ ఫినిషింగ్ ఇచ్చారంతే, ఇంకా కలర్లు అవన్నీ ఇవ్వలేదు. ఇంకా కొంచెం టైం పట్టింది ఇది రెడీ అవ్వడానికి. నందీశ్వరుడు కూడా చేతులతో నమస్కరించుకొని కూర్చున్నాడు. ఇది ఫినిషింగ్ అయితే బాగుండిద్ది అమ్మాయ, ఫినిషింగ్ చేస్తే బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకు ఒక 12 feet ఉండిద్ది, 12 feet గణపతి. సో ఇంకా చాలా ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకొక చిన్న గణపతి అన్నమాట, చూడు 6 feet గణపతి చూడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇటు సైడ్ మనకు వచ్చేసరికి శివుజీ, ఇక్కడ కింద నంది, మన వినాయకుడు, బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ మోషికుడు, అటు సైడ్ ఏమన్నా ఏనుగు. బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చారు. ఇక్కడ ఫినిషింగ్ ఇస్తే ఇంకా బాగుంటది. 6 feet ఉండిద్ది ఇదైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కోటింగ్ కూడా చాలా స్మూత్ గా ఉందన్నమాట గణపతి. ఏ డూడ్, హాయ్ రైట్రా. ఎన్ని గణపతుల మధ్యలో ఆడు ఎలా ఉన్నాడు నవ్వుతున్నాడు, బాగున్నాడు. ఇంకొక యూనిక్ బొంబాయి స్టైల్ గణపతి, ఇది చూడండి. మహారాజా పోజ్ లో అయితే మనకి ఆశీర్వదిస్తున్నట్టున్నాడు వినాయకుడు అయితే, చాలా బాగుంది. ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ రెక్కలు వచ్చి అక్కడ మధ్యలో ఓం వచ్చింది చూడండి. ఇక్కడ బొట్లు చూసుకున్నట్టయితే మనకి అచ్చుతో పాటే వచ్చింది, సపరేట్ గా ఏం గీసింది అయితే కాదు అది. సో మనకి సోమవారం ఫస్ట్ కోటింగ్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు, స్మూత్ గా ఇచ్చారు ఫినిషింగ్. సేమ్ ఇది కూడా అదే మోడల్. ఇవన్నీ ఇంకొకటి కొంచెం వెనకమాల బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే అక్కడ ఓం వచ్చింది, దీనికి వచ్చేసరికి త్రిశూలం వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం మారిపోయింది. అన్నా నేను రాగానే నిన్నే అడుగుతున్నా. సో ఇంకొక మోడల్ వచ్చా అన్న, నువ్వు ఫినిషింగ్ అయ్యలేదు అందుకే కొంచెం టైం పట్టింది. సో ఇంకొక మోడల్ ఇది, అటు ఇటు నంది, వెనకమాల బ్యాక్గ్రౌండ్ చూసేసరికి ఇక్కడ సూర్య భగవానుడు. సో స్వామివారు త్రిశూలం పట్టుకొని యమధర్మరాజులా కూర్చొని ఉన్నారు అనమాట, అటు ఇటు నందితో. చెప్పండి అన్న, ఇంకా ఎన్ని రోజుల్లో ఫినిషింగ్ అయితే అయిపోతాయి మనకి? కొన్ని బొమ్మలు అయితే అయిపోయినాయి, కొన్ని గణపతులు మిగిలిన ఇంకెన్ని రోజులు అయిపోతాయి? ఆల్రెడీ అయితే 15 days లో అయిపోయినాయి ఇవి.
అంటే వాళ్ళు వేరే దగ్గర కలర్ కొట్టడానికి వెళ్ళారు కాబట్టి ఇవి బుధవారము అట్లా అయితే కంప్లీట్ అయిపోతాయి. ఓకే ఓకే ఇంకా బయటవి అవన్నీ 10వ తారీఖు కల్లా ఓకే కంప్లీట్ ఓకే అయిపోతాయి. ఇంకా బయట Colours కూడా వర్క్ జరుగుతుంది మనకి. చూసుకున్నట్లయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఐడియల్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా చాలా యూనిక్ మోడల్స్ అన్నమాట. మనకి ఎన్ని ఫీట్ల దగ్గర నుండి ఉన్నాయన్నా? మనకి 6.5 ఫీట్ నుంచి 14 ఫీట్ వరకు ఉన్నాయి. 14. ఇవి వచ్చేసి 12 ఫీట్లు వస్తుంది హైట్. వెడల్పు వచ్చేసి 11.5 వస్తుంది. ఇది అది పక్కన 12.5 హైట్ వస్తుంది, 10 వెడల్పు వస్తుంది. అది ఓకే అదండి దానికి ఎదురుగా ఉంది కదా, అది 14 ఫీట్లు వస్తుంది. ఇది 14 ఫీట్. అది 14 ఫీట్లు వస్తుంది మనకి. ఇవన్నీ కలరింగ్ బుధవారం ఇవన్నీ కలరింగ్ అయ్యేటప్పటికి 10వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోతాయి మొత్తం. ఓకే ఓకే. ఇంకా ఇవన్నీ కూడా మన ఇవన్నీ మొత్తం షెడ్ ఇవి ఈ సైడ్ బొమ్మలు. సో వర్కర్స్ అటు వెళ్ళడం వల్ల వర్కర్స్ వేరే గోడౌన్కి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ డిలే అయిపోయింది. ఇవైతే కంప్లీట్ గా అయిపోతాయి. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మన ఛానల్కి. తెలుసు కదా హేమంత్ వ్లాగ్స్. మామూలుగా ఉండదు, మంచి మంచి వీడియోస్ మీ ముందు ఉంటాం. నేను మా మాయ్య.